మాకు ఏ యూనియన్ దగ్గర ఒక యూనియన్ వ్యతిరేకం లేదు. మా అభిప్రాయం అంటే ఆ జర్నలిస్ట్ సంఘాల జర్నలిస్ట్ అందరికీ కూడా ఈ సమస్య పరిష్కారం కావాలి. అదే తప్ప ఒక సంఘంతో ఎక్కువ, ఒక సంఘంతో తక్కువ, ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే ఇష్టం అనే మాకు ఏదో అందరినీ మేము ఒకే రకంగా చూస్తాం. మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేదు. సిపిఎం పార్టీ నుంచి జర్నలిస్టులు అందరూ మాకందరూ సమానంగా చెప్పి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్య కోసంగా మొన్న ప్రభావి గారు వచ్చారు, కొంతమంది మిత్రులు కూడా వచ్చి మాట్లాడారు, చెప్పారు. ఆ త్వరలో తీసుకుంటాం, గట్టిగా పోరాటం చేద్దాం. ఇంకో మాట చెప్పాలంటే మీకు కేసీఆర్ గారు ఖమ్మంలో భారత్ ఆయుర్వేద సభ పెట్టాడు. ఆ రోజు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము జిల్లా పార్టీ తరఫున. పార్టీ జర్నలిస్టుల కోసం ఎందుకు పోరాడకూడదు అని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని మేము పెద్ద బాధ్యతగా పెట్టాం కలెక్టరేట్ దగ్గర. తర్వాత అన్ని సంఘాలను కూడా పెట్టాం, రౌండ్ టేబుల్ పెట్టాం, పెద్ద భారీ ప్రోగ్రాం తయారు చేశాం. ఉమ్మడి సమావేశం పెట్టి అందరినీ పిలిచి మొత్తం జర్నలిస్టులు అందరూ కూడా అసోసియేషన్ మధ్య తేడాలు ఉంటాయి, అనేక జర్నలిస్ట్ సంఘాలు ఉంటాయి, ఆ డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ అందరికీ అంత కామన్ ఇష్యూ ఏంటి? జర్నలిస్టులకి ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి, జర్నలిస్టుకి వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, జర్నలిస్ట్కి అక్రిడేషన్ కార్డు అందరికీ ఇవ్వాలి, అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలి, హెల్త్ కార్డు ఆరోగ్య సౌకర్యం కల్పించాలి. ఇది ఎవరికి భిన్నమైన అభిప్రాయం కాదు కదా, అందరూ అంగీకరిస్తారు. కాబట్టి నిన్న కలిసి పని చేయకూడదు అని చెప్పి మేము అందరినీ కూర్చోబెట్టి పిలిచి పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఒక పెద్ద కార్యక్రమం ప్లాన్ చేసి అందరూ అంగీకరిస్తే భారీ ఎత్తున ఖమ్మంలో ఒక 4-5 వేల మందితోటి కలెక్టరేట్ దగ్గర ముట్టడి చేసి స్పష్టమైన హామీ ఇచ్చిన దాన్ని పోరాడాలని చెప్పి ఆలోచన చేసాం. మా ప్రయత్నం ఫలించలేదు. అయిపోయినట్టు మీరు గొడవ చెప్తే వచ్చేయకపోతే ఆల్రెడీ అంగీకరించారు మంచిరండి, మీరు చేయొద్దని చెప్పన్నారు. సార్ మంచి మీరు రావడం కోసం నేను చేస్తాను, మీరు వచ్చేవాడిని పోగొట్టడం మంది చేస్తానని చెప్పి మేము ఒక వాయిదా వేసుకున్నాం. 4 ఎకరాలు ప్రకటించింది మంత్రి ముందు, ఎమ్మటే రియాక్ట్ అయ్యాం. 4 ఎకరాలు ఎంతమందికి ఇస్తారు, ఎన్ని వందల మంది ఇక్కడ ఉన్నారు, ఇది కుదరదు, మేము ఆందోళన చేస్తాం ప్రకటించాం. మళ్ళీ నాకు 3 రోజులు కలిశాడు, మీరంటే ఒక్కరోజు కూడా గ్యాప్ చేయరని మీరు ఎమ్మడే దాడి చేస్తూ ఉన్నారు అని మంత్రి పోయిన మంత్రి గారు 24 ఎకరాలు చేస్తున్నామని చెప్పాడు. 24 ఎకరాలు మీరు ఇచ్చి కేటాయించి ఇళ్ల స్థలాలు ఇస్తే మా పార్టీ తరఫున జర్నలిస్ట్ చేతి చేయొచ్చు, కానీ మా పార్టీ తరఫున మిమ్మల్ని సన్మానం చేస్తామని చెప్పాను నేను. అయిపోద్ది అన్నాడు. కాలేదు, సంఘాలు చెప్పాను మీరు లేట్ చేయకండి, ఇదే మంచిది. ఈ ఎన్నికల ముందు మంచి తరుణం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ 4 ఏళ్ళగా పట్టించుకోండి, మనం ఎంత మొత్తుకున్న పట్టించుకోవాలి కూడా. లేదు, ఒక నెల రోజులు